నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం నేను రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పర్వేద అనుబంధమైన కొత్తగూడెంలో ఉన్నాను. సో ఇక్కడికి ఈ రోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ పాతాల త్రికోణ మహాసుందరి మహాకాళి శక్తిపీఠాన్ని అయితే దర్శించుకోవడానికి వచ్చేసాము. ముఖ్యంగా ఈ రోజు అమావాస్య ఉండడం వల్ల హోమాలు, ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో అమ్మవారిని దర్శించుకోవడానికి ముఖ్యంగా ఈ రోజు అయితే వస్తుంటారు. పాతాల త్రికోణ మహాసుందరి శక్తిపీఠానికి మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా రైలు సౌకర్యం కూడా ఉంటుంది. మీరు శంకర్పల్లి నుంచి అమ్మవారి ఆలయానికి 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనం అక్కడ నుంచి బస్సు, ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి అమావాస్య రోజు అమ్మవారి పూజలు, హోమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇంకో విషయం ఏంటంటే పూజలు అయిపోయిన అనంతరం అయితే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇటు సైడ్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోమని చెప్తున్నారు. అంతేకాకుండా అధిక సంఖ్యలో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు అనేసి కూడా చెప్తున్నారు. ఏదైనా అనుకున్నవి కూడా జరుగుతాయి అనేసి ఇక్కడ భక్తుల విశ్వాసం. సో మనం మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం రండి. శ్రీ పాతాల త్రికోణ మహాసుందరి మహాకాళి శక్తిపీఠాన్ని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి, అంతేకాకుండా జిల్లాల నుంచి కూడా ప్రత్యేకంగా ఈ రోజు అయితే వచ్చారు. ఈ రోజు అమావాస్య ఉండడం వల్ల చాలా మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం నాతో పాటు కొంతమంది ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో విందాము. చెప్పండి, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు హేమంత్ కుమార్. మా మహేశ్వరం పక్కన సిరిగిరిపురం. ఇక్కడ వచ్చేసి ఒక 9 మంత్స్ నుంచి వస్తున్నా. ఎలా తెలిసింది ఇక్కడ? మా ఫ్రెండ్ రిపోర్టర్ కేదార్నాథ్ అని మా బ్రదర్ అని చెప్పిండు. అక్కడి నుంచి వస్తే స్టార్టింగ్ నాకు చాలా ప్రాబ్లం ఉండే, కొంచెం బ్లాక్ మ్యాజిక్ లాంటి లైన్ ఉండే. ఇక్కడికి వచ్చినాక గురుజీ ఒక మాలేసిండు. మాలేసారు నాకు ఒక జస్ట్ 11 days వేసిండు. 11 daysలో నాకు ఒక 5 daysలో నాకు సెట్ అయిపోయింది మొత్తం. రెగ్యులర్ ప్రతి మంగళవారం ప్రతి ఏ ప్రోగ్రామ్ ఉన్నా మేము అటెండ్ అవుతాం. ఇక్కడ ఎలాంటి పనులున్నా, వర్క్స్ వదులుకొని మేము ఇక్కడ వస్తాం. సో ఎలా అనిపిస్తుంది మరి మీకు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అమ్మవారు నాకు మొత్తం క్లియర్ చేసింది? అంత అమ్మవారే మొత్తం క్లియర్ చేసింది. మాకు నేను ఒక చిన్న బిజినెస్ చేస్తున్నా. ఆ బిజినెస్లో నాకు ఎలాంటి అన్ని సక్సెస్ అయినాయి. ఒకటి కూడా ఫెయిల్యూర్ కాలే, అన్ని సక్సెస్ అయినా అమ్మవారి వెనకాల ఉండి నడిపిస్తున్నాను. సో ఆ బిజినెస్ అమ్మవారికి అంటే అమ్మవారి అనుగ్రహంతోనే స్టార్ట్ చేశారు. మొత్తం అమ్మవారి అనుగ్రహంతోనే నడుస్తుంది. నేను ఇలా ఈ పొజిషన్ ఉన్న కారణం అమ్మవారే. సో ఏం చెప్తావు, ఒక మాటలో చెప్పాలంటే అమ్మవారి గురించి ఏం చెప్తావు? అమ్మవారి గురించి చెప్పాలంటే మనం అంత పెద్దోళ్ళం కాదు, అంత పెద్దోళ్ళం కాదు. అమ్మవారి గురించి చెప్పలేము ఈ అమ్మవారి గురించి. ప్రస్తుతం మనతో పాటు మాధవరెడ్డి గారు ఉన్నారు. ఆలయం గురించి, ప్రత్యేకతల గురించి ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే, జయ మా కళ్యాణ. మీ టీవీకి వచ్చినందుకు పల్లవి టీవీ వాళ్ళకి శుభాకాంక్షలు. అమ్మ దయతో మీకు సర్వజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్న అమ్మవారి దయతో. సార్, మాకు అమ్మవారి గురించి తెలియని విషయాలు కూడా మీ ద్వారా వినాలనుకుంటున్నాము. ఒక్కసారి ఎలా ప్రతిష్ఠించారు, అమ్మవారి వెనకాల ఉన్న చరిత్ర ఏంది, ఒకసారి మాతో పంచుకోండి. యాక్చువల్లీ ఈ అమ్మవారి దేవస్థానం మొదలుపెట్టకుంది 2006 సెప్టెంబర్లో. స్వామీజీ నాకు అరుణాచలంలో కలిశారు. మీకు మహాకాళి టెంపుల్ కట్టే యోగం ఉందని చెప్పారమ్మా. దాని తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు కలిసినా అది మళ్ళీ ఒకసారి కోఇన్సిడెంట్గా కలిస్తే అవుతుందని చెప్పారు. 2016లో మళ్ళీ కలిశారు. దాని తర్వాత ఈ ప్రాసెస్లోకి వచ్చామమ్మా. కల్లోకి వచ్చారు, అమ్మవారు కల్లోకి వచ్చారు అనేసి కూడా మేము విన్నాము. అమ్మవారు కళలోకి వచ్చి తన అభయస్థం వేసి ఇట్లా దేవస్థానం కట్టేయమని చెప్పింది. తర్వాత ఇక్కడికి వచ్చినాము. యాక్చువల్గా నేను బెంగళూరులో చేయాలనుకోండి. నేను బేసికల్లీ బెంగళూరులో బిల్డర్ అయితే అదంతా వదిలేసి ఇక్కడ అమ్మవారి అభయస్థం చేసి తర్వాత అని నిశ్చయం చేసుకొని ఇక్కడ ఉన్నాం. ఇది ఏమంటే మొత్తము యాక్చువల్గా ఇది ఏమంటే 8300 సంవత్సరాల కింద ఇక్కడ టెంపుల్ ఉంది. అది భూమిలో ఎప్పుడో అది లోపలికి వెళ్ళిపోయింది. ఇదే ప్లేస్లో ఉంది. స్వయంభూ దేవస్థానం యాక్చువల్గా ఇది అలాగండి. అయితే ఈ దేవస్థానము మొత్తము వచ్చేసి 9 ఫ్లోర్లు వస్తుంది. ప్రతి
ఫ్లోర్లో ఒక అమ్మవారు రూపం ఉంటుంది. మొత్తము 100 అడుగులు వస్తుందమ్మ దేవస్థానం, మొత్తం రాయితో వస్తుంది అది. ఈ అమ్మవారి దేవస్థానం ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు వచ్చిందో దీనిపైన ఒక రూఫ్ 30 ఫీట్లో ఒక రూఫ్ వస్తుంది. దానిపైన మళ్ళీ 60-70 అడుగుల రాజగోపురం వస్తుంది. మొత్తం 100 అడుగులు వస్తుంది, మొత్తం రాయితో వస్తుంది. సార్ మాకు ఈ విగ్రహం గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. వరంగల్ నుంచి తీసుకురావడానికి 2 రోజుల సమయం కూడా పట్టింది అనేసి తెలిసింది. అవునమ్మా, యాక్చువల్గా మనం ఫస్ట్ మహాబలిపురంలో ఇచ్చినాము, అక్కడ అవ్వలేదు. తర్వాత ప్రకాశం డిస్టిక్ మెదర్మెట్ మన ఒంగోలు దగ్గర ఒక ప్లేస్ ఉండే, అక్కడ ఇచ్చినాము, అక్కడ కూడా రాలే. తర్వాత ఇక్కడ మన వరంగల్ దగ్గర ఇది స్టోన్ దొరికింది, కృష్ణశిల, దానివల్ల అక్కడ తీసుకున్నాం. ఇది యాక్చువల్గా ఇది 4వ శిల. మనం దాదాపు 3.5 సంవత్సరాలు పట్టింది ఇది తీసుకురావడానికి. 106 టైర్ల లారీ ప్లస్ పుల్లర్, 500 టన్నుల పుల్లర్తో లాక్కొచ్చాం. 2 రోజులు పట్టిందమ్మా తీసుకురావడానికి. తర్వాత లోడ్ చేయడానికి కూడా 500 టన్నుల కెపాసిటీ 2 క్రేన్లతో లోడ్ చేసాం. చాలా హెవీ, 280 టన్నుల ఏకశిలా విగ్రహం. అలాగా ఏకశిలా విగ్రహం. ఇప్పుడు దీనికి చెక్కడానికి 7 months పట్టింది. ద్విముఖ మహాకాళి అమ్మవారు, ఒక సైడ్ కరంకాళి, ఒక సైడ్ కాలకాళి, అంటే ఒకటి సూర్యోదయం, ఒకటి సూర్యాస్తమయం. అలాగా లేదు, స్థపతి గారు ఉన్నారు. అంటే మనం ఏముందో మన స్వామీజీ మేము దానికి కావాల్సిందంతా ఇన్పుట్ ఇచ్చినాం. స్థపతి గారు ఆధ్వర్యంలో చెక్కారమ్మ. మధ్యలగానని స్థపతి గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో చెక్కారన్న. సార్ ప్రత్యేకంగా పూజలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు? ఎక్కడెక్కడ నుంచి భక్తులు వస్తుంటారు అమ్మవారి దర్శనానికి? అంటే ప్రత్యేకంగా ప్రతి పౌర్ణమి అమావాస్యకు హోమాలు ఉంటాయి. ఇది కాకుండా సామూహిక హోమాలు చేస్తుంటాం, ఆ గ్రూప్లో పెడతాము. తర్వాత దేవీ నవరాత్రుల్లో చాలా గ్రాండ్గా చేస్తాం. దేవరాత్రి దసరా దేవీ నవరాత్రుల్లో గ్రాండ్గా చేస్తాము. జోగిపేట నుంచి, తర్వాత ఇబ్రాహీంపట్నము, హిమాయత్ నగర్, షాద్ నగర్, అట్లా కొంత సమ్ టైమ్స్ ఏలూరు, మంచిర్యాల, రేపల్లె, అట్లా దూర దూరం నుంచి కూడా వస్తారు. మళ్ళీ ఇదే కాకుండా మహారాష్ట్ర నుంచి, బాంబే నుంచి, పూణే నుంచి వస్తారు. తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు నుంచి వస్తారు, చాలా మంది వస్తారు. కామాఖ్యమ్మ దేవస్థానం ప్రతి 25 డేస్కి ఒకసారి వెళ్తాను. దాదాపు నిన్నే వచ్చాను, నిన్న నైట్. ఇది 58 సార్లు కంప్లీట్ అమ్మ, విత్ ఇన్ షార్ట్ పీరియడ్. అయితే కామాఖ్య దేవస్థానం ఎవరైనా ఏం చెప్తారు అంటే ఒకసారి 2వ సారి పోవడం కష్టం అని. అమ్మాయి అయితే మనకు అనుకూలం వల్ల మనం ఇప్పుడు వరకు వెళ్తున్నాం. అక్కడ అమ్మవారి దగ్గర వెళ్తుంటాం, అమ్మవారి దగ్గర ఇక్కడ చేసేది అక్కడ, అక్కడ చేసేది ఇక్కడ సమర్పిస్తూ ఉంటాం. అలా. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు అమ్మవారి ఆలయం కోసమే ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా అమ్మవారికే అన్నట్టు? అవునవును, 2 acres ల్యాండ్ ఉంది ఇక్కడ. 2 acres ఉంది. యాక్చువల్గా మనం దేవస్థానం ఫస్ట్ ఇక్కడ నుంచి చేసినాం, అంటే స్ట్రక్చర్ అంతా పైనుంచి చేసినాము. రామకృష్ణ పరమహంస వచ్చి అలా కాదు, పాతాళంలో చేయండి అని చెప్పారు. పాతాళంలో చేసినప్పుడు స్వయంభూ అమ్మవారు చిన్న రూపం వచ్చింది. అది పీఠం లోపల ఇప్పుడు అంతర్లీనమై ఉంది. అది చిన్న పీఠం, అమ్మవారు మహాకాళి త్రికోణ అమ్మవారి రూపం. ఇప్పుడు ఏదైతే చందనంతో కట్టున్న పీఠం ఉందో ఆ పీఠంలో చందనము ఇటుకలతో కట్టాం. దాని లోపల ఇప్పుడు స్వయంభూ ఏదైతే ఉందో ఆ చిన్న ఉంటుంది, 1 feet అంతా, అది ఇప్పుడు ఆ పీఠం లోపల ఉంటుంది. దానికి సేమ్ ప్రతిరూపమే ఇప్పుడు బయట పెద్ద ఉంది. ఇప్పుడు పీఠంలో ఉన్న పెద్ద కనబడేది ప్రతిరూపం, చూసేది ఇప్పుడు దర్శనం చేసుకునేది ప్రతిరూపం. కానీ మూల పీఠం ఏంటో పీఠం లోపల ఉంటుంది, చిన్న ఉంటుంది, 1 feet ఉంటుంది. జయమాక. ఇది యాక్చువల్లీ ఇది పరిహార దేవస్థానం. ఇక్కడ ఎవరు వచ్చినా వాళ్ళ అంటే పెళ్లి కాని వాళ్ళు ఉండొచ్చు, పిల్లలు లేని వాళ్ళు ఉండొచ్చు, తర్వాత వాళ్ళ కష్టాలు ఉండొచ్చు. మామూలుగా వచ్చి దర్శనం చేసుకుంటే కూడా వాళ్ళకి పీఠము కొన్ని లక్షల మంత్రాలు ఉన్నాయి దాంట్లో. హోమ మందిర్లో కొన్ని వేల హోమ యంత్రాలు, తంత్ర హోమాలు ఉన్నాయి. దానివల్ల ఎవరంటే వచ్చిన వాళ్ళందరికీ ఆత్మ ప్రశాంతమవుతుంది, ఏకాగ్రత ఏర్పడుతుంది. అందుకే లోపల వచ్చినప్పుడు ఎవరిని ఫోన్ లోపల తీసుకురావద్దు, సైలెన్స్ మోడ్ పెట్టాలి, ఫోటో తీయద్దు అని చెప్పడం అదే. ఎందుకంటే వేరే వాళ్ళు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎవరు వేరే ఫోన్ అట్లా వస్తే డిస్టర్బ్ అవ్వడం వల్ల కనెక్టింగ్ కట్ అవుతుంది, అందువల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అలా చేస్తామని. ఇప్పుడు మీకు ఎవరన్నా దాతలు వచ్చి మేము ఇంకా ఈ గుడిని డెవలప్ చేయాలి అనేసి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే యాక్చువల్లీ ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు, మొత్తం మనమే స్వార్జితం చేసినాము. దీంట్లో ఒక అతను మాత్రం, అతను నా పేరు బయటకు చెప్పొద్దు అన్నారు. చెక్కడానికి వాళ్ళు కొంత సాయం చేశారు, చెక్కడానికి కొంత సాయం చేశారు. రిమైనింగ్ అంతా అమ్మదయతో చేశాను, నేనే చేశాను.
స్వామీజీ నేను ఇద్దరమే. స్వామీజీ అంతా పూజలు యంత్రము తంత్రం అంతా స్వామీజీ, ఆర్థిక వనరులంతా సమకూర్చుకొని ఇంతవరకు తీసుకొచ్చాము. దాదాపు 4 సంవత్సరాలు అయింది దేవస్థానం కట్టి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 108 మంది వీళ్ళని తెచ్చాము. తర్వాత బాంబే నుంచి ఒక 60 మందితో పెద్ద ఉత్సాహ విగ్రహం తెచ్చేప్పుడు చేసాము. వేద పండితులు తెచ్చాము, స్వామీజీలను తీసుకొచ్చినాము, 108 హోమాలు చేసినాము ప్రజలను కూర్చోబెట్టి. అంటే అందరికి మంచి కావాలని. అందులో చాలా మంది మంచి అయిన వాళ్ళు ఉన్నారు, హోమాలు కూర్చున్న వాళ్ళు విన్నారు. అలాగే వారికి వచ్చిన కష్టాన్ని కూడా మేము ఈ ఆలయానికి వచ్చి కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము అనేసి కూడా చెప్తున్నాం. అమ్మ ఇక్కడ వచ్చిన వారు ఎవరికైనా సరే లేదు అనకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు ఎంత వాళ్ళు ఆత్మార్పణంగా ప్రేయర్ చేస్తారో వాళ్ళకి ఆ రిజల్ట్ కంపల్సరీ కనబడుతుంది, దాంట్లో డౌట్ లేదు. అలా ఏం చెప్తారు, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అమ్మవారి గురించి? అండ్ ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తున్నారు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల జిల్లా నుంచి. వారికి ఒక్క మాటలో ఏం చెప్తారు? అంటే ఈ దేవస్థానము నా భూతో నా భవిష్యత్తు. ఈ దేవస్థానము ఇంతకుముందు లేదు, ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవరు కట్టలేదు. వాళ్ళ దగ్గర 1,00,000 కోట్లు పెట్టుకొని ఈ దేవస్థానం నేను కట్టాలని ఎవరైనా సంకల్పం చేస్తే కూడా ఇది అవ్వదు. ఎందుకంటే సాక్షాత్ అమ్మవారు నడిపిస్తూ చేపిస్తుంది కాబట్టి ఇది అవుతుంది. మనం సామాన్యులం, నిమిత్త మాత్రం. ఈ 830 కోట్ల మందిలో నేను నన్ను సెలెక్ట్ చేసుకుందామంటే అది ఏ జన్మ నా తల్లిదండ్రుల పుణ్య జన్మ ఫలితమో నా పూర్వజన్మ పుణ్యమో నాకు తెలియదు. కానీ అమ్మవారి దయ వల్ల ఏమంటే ఇది నా భూతో నా భవిష్యత్తు. మళ్ళీ ఇలాంటి దేవస్థానం ఎవ్వరూ కట్టలేరు, 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా కట్టలేరు. ఇది అహంకారంతో చెప్తలేను, అమ్మ మన పైన అంత అనుకూలం చేసి ఇచ్చింది. అందుకే అందరూ కూడా అమ్మవారి అనుకూలం తీసుకొని, అమ్మవారి అనుగ్రహం తీసుకొని అందరు మంచిగా కావాలని మనసా వాచ కర్మణ కోరుకుంటానమ్మా. సో అమ్మవారి శక్తిపీఠం గురించి మనకు మరిన్ని వివరాలు రాజేష్ గారు చెప్తారు. రాజేష్ గారు కూడా కొన్ని ఏళ్ల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఒకసారి వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్తే. నమస్తే. నా పేరు రాజేష్ గౌడ్, శంకర్పల్లి నుంచి వచ్చాను. నేను ఈ శ్రీ పాతాళ త్రికోణ మహాసుందరి ఆలయానికి నేను సుమారు 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నేను ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు ఇక్కడ హోమాలు బాగా జరుగుతాయి. ఆ హోమాల్లో పాల్గొన్నాను, నాకైతే మంచి జరిగింది. నేను వచ్చాక నేను ఇప్పటి వరకు చాలామందికి చెప్పాను. నేను వాట్సాప్ గ్రూప్లలో దాంట్లో అన్నిట్లో సోషల్ మీడియాలో బాగా షేర్ చేశాను. భక్తులు ఇక్కడికి అయితే చాలామంది వస్తున్నారు. ఈ ఆలయ చైర్మన్ మాధవరెడ్డి సార్ కూడా భక్తులకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తారు. ఆయన చెప్తాడు, మీరు బయటికించి ఏ పూజ సామాగ్రి తీసుకురాకండి, అన్నీ మేమే ఇస్తాము, మీరు వచ్చి ఖాళీ పూజలో కూర్చోండి అని చెప్తారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. నాకైతే ఇప్పటి వరకు వచ్చాను, నాకైతే అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ నాకు వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. అమ్మవారి కృప వల్ల నేను అనుకున్నది జరుగుతుంది. అట్లనే మా భార్య మా పిల్లలతో కూడా నేను వచ్చాను. నేను ఇప్పటివరకు ఈ ఆలయానికి ఒక 20 టైమ్స్ వరకు వచ్చాను. నేను నాకైతే బాగా మంచి అనిపిస్తుంది. జై మా కాళీ. సింగాపురం. ఎన్నెల్లో నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు, ఎలా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం? ఎలా ఉంటుంది? మంచిగానే ఉంది. 2 టైమ్స్ వచ్చినాం మేము, మాకు బాగానే ఉంది. చాలా బాగుంది. జరిగినాయి. మాకు వచ్చినప్పటి నుంచి 3 వారాల నుంచి అసలు మంచిగా అనిపిస్తుంది. అంటే అనుకుంది జరిగింది కాదు, మైండ్ కొంచెం వేవరింగ్గా కొంచెం డిప్రెస్డ్గా అనిపించే వరకు, ఇక్కడికి వచ్చే వరకు నాకు ప్రశాంతంగా కొంచెం అనిపిస్తుంది. మా పిల్లలకి కూడా, అంటే నేను రావడం వల్ల మా పిల్లలు హ్యాపీ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే సరే మా ఇల్లు మమ్మీ బాగున్నాయి అని అన్నారు. అది మాకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే ఆటో డ్రైవర్ చెప్పాలా, ఆయన ఇక్కడ చూపించండి. ఎందుకంటే ఆయన తీసుకొచ్చాడు, మా అమ్మవారిని పరిచయం చేయించాడు. చాలా హ్యాపీ మాకు రావడంలో. లాస్ట్ వీక్ ఏంటంటే అక్కడ నిలబడితే పూజ చేసినప్పుడు ఏడుస్తున్నా, అంత డిప్రెస్లో ఉన్నాను. ఇప్పుడు నాకు కొంచెం మంచిగా అనిపించింది, రిలీఫ్ అనిపిస్తుంది. ఇంకంతా అమ్మవారి దయ. సార్ మీరు చెప్పండి, మీరు ఇప్పుడు ఈ 4th టైం వచ్చారు, దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది, కానీ మంచిగానే జరుగుతుంది. నాకైతే తెలుస్తుంది, కానీ నేను చెప్పలేను. అది నాకైతే తెలుస్తుంది అమ్మవారిది ప్రశాంతత. కానీ అమ్మవారు ఏదో ఒక రూపంగా తెలుస్తుంది, కానీ నేను ఏం జరిగింది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది సార్ ఇప్పుడు ఆలయం ఎక్కడుందో కూడా వారికి తెలియదు అనేసి చెప్తున్నారు. మీరు తీసుకొచ్చి ఇప్పుడు 4 వారాలు మంచిగా దర్శనం అవుతుంది అనేసి చాలా సంతోషంగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? నేను ఇట్లా చాలా మందిని తీసుకొస్తుంటా. ఇట్లా మరకశిలింగం తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ చాలా మందిని తీసుకొస్తుంటా. నాకంటే గుడ్లు అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా సరే ఎవరన్నా బాధలు నన్ను నేను ఒక దగ్గర తీసుకోవద్దని నేను డబ్బులు కూడా తీసుకోకుండా కూడా తీసుకొస్తాను గుడ్ల కాడికి. ఇక్కడనే కాకుండా గణేష్ గడ్డ, ఇస్మాల్ ఖాన్పేట్,
అక్కడక్కడ కూడా చాలా తీసుకుపోతుంటా. తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకు చూపిస్తా. వచ్చే ఇష్టం ఉంటే వాళ్ళు ఇస్తారు, లేకుంటే లేదు. నా దేవుని దయ వల్ల నాకు ఒకటి ప్రతి ఒక్కరికి అమ్మవారు కానీ ఎక్కడైనా చేపియాలి, అది నాది హ్యాండ్ అంతే. నేను ఆటో నడిపిస్తాను అంతే. వాళ్ళు ఎక్కిరనుకో వాళ్ళ దగ్గర ఉన్నది రావాలి, మీరు చూడండి, వాళ్ళకి నచ్చితే ఇంకా 2 సార్లు అయినా తీసుకోవద్దు. డబ్బుల గురించి నేను ఆలోచన చేయ. నాకు కావాల్సింది ఎవరైనా సరే రావాలి, దర్శనం చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళు నేను ఇంత అంత అని డిమాండ్ ఉండదు. నాకు తీసుకురావడం నాది ధర్మం. ఏదో అమ్మవారు కానీ ఇక్కడ మరకశిలం కానీ ఎక్కడైనా సరే, ఒక మాటలో చెప్పాలంటే నేను అది అమ్మవారి అనుగ్రహంతో నేను వాళ్ళని తీసుకొచ్చి రావడం జరిగింది, అంతేగాని నా దేంట్లో ఏం లేదు, నా దాంట్లో ఏం లేదు. ఆలయ చైర్మన్ సతీమణితో మనం ఒకసారి మాట్లాడదాము. అమ్మ నమస్తే, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇక్కడ వచ్చే భక్తులు అందరూ చెప్తారు మాకు కోరికలు నెరవేరినాయని. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీకు అంటే డైరెక్ట్ గా ఎవరన్నా వచ్చి మాకు ఇంత ఇది అయింది అనేసి చెప్పుకున్న వాళ్ళు చెప్పారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు చాలా వరకు తెలియదు అమ్మవారి అనుగ్రహం గురించి, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే డిస్టర్బెన్స్, చదువులో డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకు మంచిగా అవుతుంది. మాల వేసుకుంటారు, మంచిగా అవుతుంది. మాల కూడా వేసుకోవచ్చు, మంచిగా అవుతుంది. ఇంకా వేరే వాళ్ళ ఏమైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కారం అయినాయి. ఎక్కువగా ఎలాంటి వారు వస్తుంటారు? ఎక్కడెక్కడ నుంచి వస్తారు? ఎక్కువ మటుకు బయట జిల్లాల నుంచి వస్తారు, ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మేము ఈ గుడి కట్టాము. అమ్మవారు మాకు సర్వదా తోడు ఉంటుంది ఎల్లవెల్ల. అమ్మవారి దయ వల్ల ఈ గుడి దిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మేము శంకర్పల్లి నుంచి వచ్చాం. అట్లా బాగుందనే వస్తున్నాం. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంది? అనుగ్రహం బాగా, అమ్మవారు చాలా ఉందాగా బాగా అదంగా ఉంది. అందుకే దర్శనం చేసుకోవడానికి వస్తున్నాము. 2 months అవుతుంది. ఇంకా అనుకున్న కోరిక నెరవేరాలని మళ్ళీ వస్తాం. మాది స్వగ్రామం జుల్కల్. మాది మా మిసెస్ ఇదివరకు నాకు చెప్తుండే రా అని, నేను రాలేకపోయినా. గత 12 days నుంచి 15 days అయింది రాబట్టి. ఒక 9 days హోమాలు జరిగినాయి, మార్నింగ్ ఈవినింగ్ 18 హోమాస్. అది వరకు చెప్తుంటే నాకు రాలేని అనుకోకుండా నేను వచ్చేసినాను. అన్ని హోమాలన్నీ పాల్గొన్నాను. అప్పటి నుంచి నాకు ప్రశాంతత మంచిగా అయింది. ఒక హోమాలు అయిపోయినాక ఒకటి అనుకున్నది నెరవేరింది. అది మాట్లాడడానికి డిస్కషన్ కూడా అవుతుంది. అది ఇంకా అయితే ఇంకా చాలా సంతోషం. అమ్మవారి సేవలో ఎప్పటికీ ఉంటాం మేము అని చెప్తున్నాం. జై కాళీ, జై హేమ కాళీ. అమ్మవారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తున్నది. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనకి అన్ని తొందరగా నెరవేరుతున్నది. ఎలా అనిపిస్తుంది మరి? అంటే మీరు అనుకున్నది కూడా అది జరుగుతుంది అనేసి కూడా చెప్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అమ్మవారి అనుగ్రహంతోనే మాకు అన్ని తొందరగా జరుగుతున్నాయి. మేము అమ్మని నమ్ముకున్నాం కాబట్టి మాకు ఇలా జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? శంకర్పల్లి. ఎన్నేళ్ల నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు? అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మేము సుమారుగా 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అనుకున్నవి జరుగుతాయి అనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. మీకేమన్నా అనుకున్నవి జరుగుతున్నాయి, అందుకే నమ్మకంతో వస్తున్నాం అన్నమాట. సో ఎలా ఉంటుంది అంటే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటారు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి అమావాస్య పౌర్ణమికి హోమం నిర్వహిస్తారు కదా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి దగ్గరికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని మేము ఖచ్చితంగా ప్రతి అమావాస్యకు పౌర్ణమికి ఖచ్చితంగా వస్తాం. ప్రత్యేక రోజులు ఉన్నప్పుడు పూజలు అవుతూ ఉంటాయి, అప్పుడు కూడా వస్తాం. అనుకునే జరిగినాయా? జరుగుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తున్నది దేవత. ఈరోజు అమావాస్య అని వచ్చిరా? వస్తాం అమావాస్యకు. పున్నాక నా కొడుకు తోలుకొస్తాడు, మా అక్క, నేను, నా కోడలు, ఆ పెద్ద కోడలు, చిన్న కోడలు, చిన్న మనమడు, పెద్ద మనమడు. మేము వస్తూనే ఉంటాం వీడికి. మా చేను దగ్గరనే ఉన్నది, ఈయన్ని అరటి చెట్లు ఉన్న చేను మాది. అమ్మవారి కల్లోకి వచ్చి చెప్తారా? ఈ కళలకైతే ఇంతే తెరాదు కానీ మాకు మంచిగా అనిపిస్తుంది. అనుకునేవి జరుగుతాయి. జరుగుతాయి.
మీ అక్కతో మాట్లాడదాం. ఏం పేరు మీ పేరు? నా పేరు యాదమ్మ. యాదమ్మ. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? మంచిగా అనిపిస్తుంది బిడ్డ, మంచిగా అనిపిస్తుంది. ఇక మాసపు పుణ్యానికి వస్తారు, దర్శనం చేసుకుంటాం. ఇక మంచిగా అనిపిస్తుంది. ఇక నమ్ముకోవాలి మనం, నమ్ముకోవాలి. ఏం చెప్తారు మరి దూరం ఉండేటోళ్ళకి, తెలియని వాళ్ళకి ఏం చెప్తారు? మాసపు పుణ్యానికి రావాలి, దర్శనం చేసుకోవాలి. అవి పండ్లు అవుతాయి, రావాలి. పెళ్లి కాని వాళ్ళు రండి, ఏదైనా బాధలు ఉన్నా కానీ చెప్పుకోవాలి అమ్మకు. మనం మన బాధలు చెప్పుకోవాలి కదా, మరి చెప్పుకుంటే నా బాధలు తీరుస్తుంది. చెప్పుకోవాలి. నా పేరు పర్ణశాల మేడం, నేను శిల్పిని. మా సొంతం ఊరు వచ్చేసి నంద్యాల దగ్గర పుసులూరు. ఈ మహాకాళి విగ్రహము చెక్కడం ఒక 11 నెలలు జరిగింది. 11 నెలలు 15 మంది చేసినాం మేడం. డైలీ మాధవరెడ్డి సారు మమ్మల్ని రమ్మని చెప్పి, అట్లనే మదిలిగన్ సభతి అతను బాగా మా క్లోజు. ఆ సారు ఇద్దరు కలిసి రప్పించి స్వామీజీ అందరూ రప్పించుకొని నన్ను చేయించడం కలిగింది మేడం. అది మాకు డ్రాయింగ్ చెప్పినారు మేడం. అమ్మవారి అప్పుడప్పుడు కనపడతా ఇట్లా రావాలా, ఈ రూపంలో రావాలా, ఇలా చేయాలి అని తెల్లవారుదాంన వచ్చి చెప్తాది. అట్లా 11 నెలలు 15 మంది. సంవత్సరం పట్టింది. 6 నెలలకు అయిపోతుంది అనుకుంటే, కానీ కాలే. అట్లా మేడం. 6 నెలలు అనుకున్నారు, సంవత్సరం దాకా పట్టింది. సంవత్సరం పట్టింది. 4వ విగ్రహం అనేసి కూడా నేను విన్నాను. మీ 3 విగ్రహాలు అంటే చేయలేకపోయారు, ఇది లాస్ట్ విగ్రహం అనేసి కూడా అన్నారు. అవును మేడం, ఇది చాలా కష్టం. అది మామూలు కష్టం కాదు. ఎట్లా చేయాలి ఏమి కదా అని చాలా భయంతో చేసినాం. చేసేటప్పుడు చాలా భయం. ఇప్పుడు మీరు చేసిన మీ చేతులతో స్వయంగా అమ్మవారి విగ్రహాన్ని చెక్కారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అమ్మవారు. నేను ఇట్లా వస్తుందని అనుకోలే, కళలో కూడా అంత బాగా వచ్చి కూర్చునేసింది అట్లా. అమ్మవారి ప్రాముఖ్యత ఏంటంటే, అమ్మవారి ప్రథమ విగ్రహం కింద పాతాళంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఆ పేరు వచ్చింది. అంటే శ్రీ పాతాళ త్రిపుర మహాసుందరి మహాశక్తి పీఠం అనేసి కూడా పిలుస్తుంటారు. అట్లనే మనము లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఎలో చేయరు. ఎందుకంటే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తుంటారు కాబట్టి, అంతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ అందుకున్న భక్తులు కూడా అంతే నిబద్ధతతో ఉండాలి అనే సాంప్రదాయం ఇక్కడ ఉంటుంది. ఫోన్లు ఎలాంటి నిశ్శబ్దాలు లేకుండా కూడా మనం ముందే చెప్పేస్తారు వాళ్ళు, ఫోన్లు తీసుకురావద్దు, కెమెరా సెలో లేదు, మళ్ళీ ఏదన్నా కోరుకుంటే అది జరగదు అన్నట్టుగా, అక్కడి నుంచే బ్రేక్ అయిపోతుంది అన్నట్టుగా ఇక్కడున్న పూజారులు అయితే ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అట్లనే ఎక్కడెక్కడి నుంచో ఇరు జిల్లాల నుంచి, ఇటు రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించడానికి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు వచ్చి మంచిగా ప్రశాంతంగా పూజలు నిర్వహిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది అనేసి కూడా చెప్పడం చూస్తున్నాము. ఎలాంటి సమస్యలతో వచ్చినా కూడా, ఏదన్నా ఇబ్బందులు కలిగినా కూడా అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే మాకు ఆ చిక్కులన్నీ తొలగిపోతాయి అనేసి కూడా ఇక్కడ భక్తుల నమ్మకం అని చెప్పవచ్చు. సో ఎవరైనా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. చిన్నపిల్లల కానుంచి పెద్దల వరకు, స్త్రీలు అన్న ఆ విభేదాలు లేకుండా ఎవరైనా వచ్చి అమ్మవారిని నిగ్రహంతో పూజలు చేసుకొని నిర్వహించవచ్చు. ఇంకో విషయం చెప్పాలంటే, మీరు బయట నుంచి పూజ సామాగ్రి తీసుకురావనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడే వారి చేతుల మీదుగా ఇచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ కళ్యాణ్తో జ్యోతి, పల్లవి టీవీ.